నెక్స్ట్ 10th తర్వాత సిఈసి అనే కోర్స్ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది. ఈ సిఈసి లో మనకి ఏముంటాయి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అంటే ఎక్కువగా సోషల్ రిలేటెడ్ ఉంటుందని చెప్పొచ్చు. వాటితో పాటు కామర్స్ కూడా ఉంటుంది అనేసి చెప్తుంది. దీని తర్వాత అంటే సిఈసి కంప్లీట్ అయ్యాక ఏం చేయొచ్చు అంటే డిగ్రీలో బీకామ్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే టీటీసీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకవేళ డిగ్రీ వద్దు అనుకుంటే కనుక టీటీసీ కోర్స్ అనేది చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే లా సెట్ అనేది రాసి ఎల్ఎల్బి కోర్స్ అనేది కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి సిఈసి అనేది చేసిన వాళ్ళు బీకామ్ అయినా చేయొచ్చు, లేదా టీటీసీ ఆర్ లా సెట్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు అనేసి చెప్తుంది. ఇంటర్లో ఎంఈసి, సిఈసి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చెప్తామంటే కామర్స్ గ్రూప్స్ అనేసి చెప్తాం. నెక్స్ట్ మనకి హెచ్ఈసి. హెచ్ఈసి అంటే ఫుల్ ఫామ్ ఏం చెప్పొచ్చు అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇంటర్లో 2 years హెచ్ఈసి చేశాక నెక్స్ట్ ఏముంటాయి ఆపర్చునిటీస్ వాళ్ళకి అనుకుంటే బిఏ అనేది చదవడానికి అవకాశం ఉంది, బీబీఏ చేయడానికి అవకాశం ఉంది, అలాగే బీకామ్ అనేది చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే టీటీసీ ఇంటర్ కంప్లీట్ అయ్యాక హెచ్ఈసి వాళ్ళు టీటీసీ కూడా చేయడానికి అవకాశం ఉంది, అంటే డీసెట్ రాసి టీటీసీ అనేది కూడా చేయొచ్చు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ హెచ్ఈసి అనే గ్రూప్ చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తుంది. ఏంటంటే మనకి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు హెచ్ఈసి గ్రూప్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఇంటర్మీడియట్ లో హెచ్ఈసి ఏదైతే ఉందో దాన్ని ఆర్ట్స్ గ్రూప్ గా ట్రీట్ చేస్తారు.